మై డియర్ ఫ్రెండ్స్, మనం బ్రతుకుతున్నామా లేదా నెమ్మదిగా చస్తున్నామా అనేది ప్రకృతిని కొన్ని భయంకరమైనటువంటి నిజాలు ఈరోజు మనం తెలుసుకుందాం. తప్పకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. హలో మై డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను ఒక ఆసుపత్రిని చూపించబోతున్నాను. ఆశ్చర్యపోకండి, ఇక్కడ మందులు ఉండవు, ఇంజెక్షన్లు ఉండవు, వేల రూపాయలు ఫీజులు అస్సలే ఉండవు. కానీ ఇక్కడికి వస్తే క్యాన్సర్ నుంచి డిప్రెషన్ వరకు ఏదైనా సరే మాయమైపోవాల్సిందే. అదే ఈ ప్రకృతి. మనం రోజు మనసుపై, టెన్షన్పై, ఒత్తిడి గురించి మాట్లాడుకుంటూనే ఉన్నాం. మై డియర్ ఫ్రెండ్స్, నేను అనుకోకుండా నిన్న ఒక పార్కుకి వెళ్ళటం జరిగింది. ఆ పార్కులో నేను ఆ పార్కు నుంచి ఒక అద్భుతమైన పాఠాన్ని నేర్చుకున్నాను. అవేంటో ఖచ్చితంగా మీరు కూడా తెలుసుకోవాలి. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మై డియర్ ఫ్రెండ్స్. మీకు నచ్చితే ఖచ్చితంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ. రోజు ఉదయం లేచిన దగ్గర నుంచి టెన్షన్, ఒత్తిడి, పరుగులు. రాత్రి పడుకునే వరకు కూడా మనసు విశ్రాంతి లేదు. కానీ ఈ పార్కులోకి అడుగు పెట్టగానే ఏం మారిందో తెలుసా? హృదయం నెమ్మదిగా కొట్టుకుంటుంది, శ్వాస లోతుగా వస్తుంది. ఇది మాయ కాదు, ఇది ప్రకృతి శక్తి. పూర్వం మన తాతలు మట్టిలో నడిచారు, నేడు మనం టైల్స్ మీద బతుకుతున్నాం. పూర్వం సూర్యుడు ఆరోగ్యం ఇచ్చేవాడు, నేడు సూర్యుడు శత్రువు అయ్యాడు. పూర్వం చెట్లు మన కుటుంబం, నేడు చెట్లు మన ల్యాండ్ మార్క్ మాత్రమే. ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్, చివరిసారి మీరు మట్టిని ఎప్పుడు తాకారు? సైన్స్ ఏం చెప్తుందో తెలుసా? భూమిని నేరుగా తాకితే మన శరీరంలో ఒత్తిడి, విద్యుత్ బయటకు వెళ్ళిపోతుంది. అందుకే రక్తపోటు తగ్గుతుంది, గుండె ప్రశాంతంగా మారుతుంది, నిద్ర బాగా పడుతుంది. ఇది మందు కాదు, ఇది మట్టిలో అనుబంధం. మీకు తెలుసా, రోజుకి కేవలం 5 నిమిషాలు పచ్చని చెట్లను చూస్తే మెదడులోని కార్టిజాల్ అనే టెన్షన్ హార్మోన్ తగ్గిపోతుంది. అందుకే హాస్పిటల్లో పచ్చ రంగు, ఆఫీసుల్లో పచ్చ మొక్కలు. మన మెదడు ప్రకృతిని గుర్తుపట్టేస్తుంది. ఈ లోతైన శ్వాస తీసుకోండి. మీరు ఇప్పుడే ఒక ఔషధం తీసుకుంటున్నారు. ఈ చెట్లు రూపాయి తీసుకోవు, కానీ ప్రాణం ఇస్తాయి. భవిష్యత్తులో ఆక్సిజన్ సిలిండర్ కొనే రోజు రావద్దంటే ఈరోజే పార్కుకి రండి. మై డియర్ ఫ్రెండ్స్, మీకు తెలుసా, తెలిసే ఉంటుంది, కరోనా టైంలో ఎంతమంది కరోనా జబ్బును పడి ఆక్సిజన్ కోసం అల్లాడిపోయారో. అలాంటి పరిస్థితి మళ్ళీ మనకు రాకూడదు, ఖచ్చితంగా రాకూడదు. రాకూడదంటే ప్రతిరోజు కూడా ఈ యొక్క అలవాటును చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. మై డియర్ ఫ్రెండ్స్, మీకు తెలుసా, మనం రోజు హాస్పిటల్స్ చుట్టూ, మందుల షాపుల చుట్టూ తిరుగుతున్నాం. కానీ ప్రపంచంలోనే అతి పెద్ద డాక్టర్ మన పక్కనే ఉన్నారని మీకు తెలుసా? ఆ డాక్టర్ పేరే ప్రకృతి. ఈరోజు ఈ వీడియో చూశాక మీరు ప్రకృతిని చూసే విధానం మారిపోతుంది.
మీ మైండ్ బ్లాక్ అయ్యే నిజాలు కొన్ని ఇప్పుడు తెలుసుకుందాం. మై డియర్ ఫ్రెండ్స్, మట్టితో అనుబంధం. మనం చెప్పులు వేసుకొని నడుస్తాం, కానీ ఒక్కసారి చెప్పులు విప్పేసి ఈ పచ్చిక మీద నడవండి. భూమిలో ఉండే ఎలక్ట్రాన్లు మీ శరీరంలోనికి ప్రవేశించి వాపులను అంటే గుండె జబ్బుల రిస్క్ను తగ్గిస్తాయి. దీన్నే ఎర్తింగ్ అంటారు. ఇది ఉచితం, కానీ దీని విలువ కోట్లలో ఉంటుంది. ఒత్తిడికి అసలైన మందు. టెన్షన్ పడుతూ ఏసీ గదిలో కూర్చుంటే సమస్య తగ్గదు. ప్రకృతి ఒడిలోకి రండి. పక్షుల కిలకిల రావాలు, గాలి శబ్దం మీ నరాలకు మసాజ్ చేస్తాయి. మీ మనసులోని భారమంతా మంచులా కరిగిపోతుంది. మై డియర్ ఫ్రెండ్స్, కేవలం జిమ్ముకి వెళ్ళటం మాత్రమే కాదు, ప్రకృతితో కలిసి జీవించటం ఈరోజే నిర్ణయం తీసుకోండి. రోజుకు కనీసం 15 నిమిషాలు ప్రకృతితో గడపండి. గుర్తుంచుకోండి, మీ బ్యాంక్ బ్యాలెన్స్ మీతో రాదు, మీ బిల్డింగ్స్ మీతో రావు, కానీ మీ ఆరోగ్యం మాత్రమే మీతో వస్తుంది. ఆ ఆరోగ్యం ఈ ప్రకృతిలో దాగి ఉంది. ఈరోజు మీరు తీసుకునే ఒక్క నిర్ణయం మీ జీవితాన్నే మార్చేస్తుంది. ఈ వీడియో చూసిన తర్వాత ఈరోజే ఒక పని చేయండి. మీ ఫోన్ పక్కన పెట్టేసేయండి. పార్కుకు వెళ్ళండి. చెట్ల కింద ఒక్క 10 నిమిషాలు కూర్చోండి. మీ మనసే మీకు థ్యాంక్స్ చెప్తుంది. చెట్ల కింద 10-15 నిమిషాలు కూర్చుంటే మన మెదడు వైఫైలా రీసెట్ అవుతుంది. ఆలోచనలు స్లో అవుతాయి, నిర్ణయాలు స్పష్టంగా వస్తాయి. డిప్రెషన్లో ఉన్నవాళ్ళు పచ్చని ప్రకృతి ఒక నిశ్శబ్ద డాక్టర్. అందుకే ఆలయాలు, ఆశ్రమాలు ఎప్పుడూ కూడా చెట్ల మధ్య ఉంటాయి. పార్కులో నడక కాళ్లకు కాదు, మెదడుకి వ్యాయామం. ప్రతి అడుగు ఈజ్ ఒక నెగిటివ్ ఆలోచన బయటికి. రోజుకు 20 నిమిషాలు చాలు. మీరు భూమిని తాకితే గుండె కూల్. చెప్పులు లేకుండా మట్టిని తాగితే గుండె వేడి తగ్గిపోతుంది. కోపం ఎక్కువగా వచ్చే వాళ్లకు ఇది బెస్ట్ న్యాచురల్ ట్రీట్మెంట్. మొబైల్ని ఆఫ్ చేయలేకపోతున్నారా? అయితే ప్రకృతి వద్దకు వెళ్ళండి. మీ మెదడే ఆఫ్ చేస్తుంది. స్క్రోల్ చేయటం అలవాటు తగ్గుతుంది. తద్వారా నిద్ర బాగా పడుతుంది. చెట్ల దగ్గర కన్నీళ్ళు ఆగిపోతాయి. మై డియర్ ఫ్రెండ్స్, బాగా బాధలో ఉన్నప్పుడు చెట్ల కింద కూర్చోండి. మనసు తేలిక అవుతుంది. మాటలు లేకుండానే ఊరట వస్తుంది. ప్రకృతి దగ్గర ఇగో కరుగుతుంది. పెద్ద చెట్ల ముందు నిలబడితే మన సమస్యలు చిన్నగా కనిపిస్తాయి. ఇదే అసలైన మానసిక చికిత్స. మై డియర్ ఫ్రెండ్స్, మీ వద్ద మందులు కొనడానికి డబ్బులున్నాయి, కానీ ఆరోగ్యం తీసుకోవడానికి సమయం లేదా? అయితే ఈరోజే ప్రయత్నం చేయండి. లేకండి, ఫోన్ పక్కన పడేయండి. లేచి వెంటనే మీకు దగ్గరలో, మీకు అందుబాటులో ఉన్న ఏదైనా సరే ప్రకృతిని ఆస్వాదించండి. మై డియర్ ఫ్రెండ్స్.